తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉన్నంత స్ట్రాంగ్ గా ఇంకే పార్టీ లేదు. ఓ వర్గపోరు లేదు, టికెట్ల కోసం కొట్లాడుడు లేదు. ఏ లీడర్కు ఆ లీడరే ఎడబాసిపోడు, ఒకళ్ళను తొక్కాలని ఇంకొకరు కుట్రలు చేసుడు లేదు. సొంత పార్టీలనే గిట్టని లీడర్ ఎన్నికల నిలబడితే ఓడగొట్టాలనే ప్లానింగ్ లేసుడు లేదు. చాలా చక్కగా ఉన్న పార్టీ తెలంగాణలో ఏదన్నా ఉన్నదంటే బీజేపీ పార్టీ. హగో అది ఇప్పుడు బయటపడుతున్నది. షిప్పల నూకలు శిల్లం కల్లవ అన్నట్టే అవుతున్నదట బీజేపీ పార్టీ పరిస్థితి. వర్గపోరు చేయబట్టి ఓ బీజేపీ లీడరు పార్టీకి రాజీనామా చేసిండు. హుజూరాబాద్ నియోజకవర్గం పార్టీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి అనే లీడరు పార్టీకి రామ్ రామ్ అన్నాడు. అగో ఏమైంది, ఎందుకు పోవాల్సి వచ్చింది అంటే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడిన తీరుకు తిరిగి పార్టీలకు రాను అని వెళ్ళిపోయిందట. మరి బండి సంజయ్ సారు ఏం మాట్లాడిందంటారా? ఇనుర్రి అదేందో. ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తున్నది. ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే పార్టీకి హుజూరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసినారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? ఎట్లిస్తాం టికెట్లు? ఎట్లిస్తాం? ఎంపీగా పోటీ చేస్తే హుజూరాబాద్ లో నాకు తక్కువ ఓట్లు వచ్చేటట్టు కొంతమంది పని చేసిండ్రు, వాళ్లకు టికెట్లు ఎట్లిస్తాం? ఇయ్యమన్నట్టు మాట్లాడిండు బండి సారు. ఆ హుజూరాబాద్ ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డి అంటే నాకు రాబోయే కాలంలో బండి సంజయ్ తలుచుకుంటే టికెట్ రాదు, ఇక నేను పార్టీలో ఎందుకుండాలి అన్నట్టు రాజీనామా చేసిండట. అనుమానం మొగని తీరుగా తక్కువ ఓట్లు ఎందుకు వచ్చినాయి? నాకు వ్యతిరేకంగా పని చేసిండు, మీరు ఓడగొట్టాలి చూసిండని అనుమానిస్తే ఏం చేయాలి, అవమానిస్తే ఎట్లా ఉండాలి అన్నట్టు బయటకు వచ్చిందట. గౌతమ్ రెడ్డి తీరుగానే ఈటల రాజేందర్ వర్గం జనాలు ఆలోచనల పడ్డరట. ఈటల బండి రెండు వర్గాలే నడుస్తున్నది బీజేపీ పార్టీ. బండి రేపు మాకు టికెట్లు రాకుండా చేస్తే ఎట్లా అని సోంచాయిస్తున్నారట. ఎప్పుడు ఏ లీడర్ రాజీనామా చేసేది తెలియదని కరీంనగర్ జిల్లా పబ్లిక్ మాట్లాడుకుంటున్నారట. ఎంత చక్కగా నడుస్తున్నదో చూడుర్రి బీజేపీ పార్టీ. ఈ తీరుగా ముంగడికి పోతే వచ్చే ఎన్నికల్లా కమలం గుర్తు పార్టీ అధికారంలోకి వచ్చుడు ఖాయమే అనిపిస్తున్నది అని అంటున్నారట కరీంనగర్ జనాలు.